నువ్వు తప్పు చేయకపోతే నువ్వు బాగుంటావు, ఒకటే లెక్క. ఆయన తప్పు చేస్తే దిద్దుకుంటాడు, తప్పు చేయకపోతే మంచివాడే. నచ్చపోతే ఎందుకనరా, నా మాట రా. దా దా. ఇప్పుడు ఇందాక నువ్వు నాకేం చెప్పావంటే, నువ్వు ఆడదాని కోపం రావచ్చు, ఆడదానికి ఆవేశం రావచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు నీ జీవితం నాశనమైపోతున్నప్పుడు ఆడదంటే ఏడవమని ఎవ్వరు చెప్పరు. ఏడవమని, బాధపడమని, కన్నీళ్లు పెట్టమని, తలంచుకొని బతకమని, కాళ్ళ దగ్గర బతకమని, ఆడపడుచులు నమస్కారం పెట్టే అని ఎవరు అనరు. నీ పొరపాట్లు ఉన్నాయి అనుకో, వాళ్ళు అడుగుతారు. వాళ్ళు పొరపాటు నువ్వు అడుగు. కొట్టుకుంటే, గొడవ పడితే, అరుచుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుద్దా? ఇప్పుడు ఎన్నాళ్ళు నువ్వు కష్టపడుతున్నావు, ఆ స్టేషన్ ఈ స్టేషను ఆడకేటకి సాల్వ్ అవ్వలేదుగా. అవుద్దేమో ఇక్కడ, ఏమో ఆంజనేయులు నిజాలన్నీ చెప్తాడేమో, నువ్వు కూడా కొన్ని నిజాలు చెప్తావేమో, అన్ని బ్రాడ్గా అడుగుదాం. ఆంజనేయులు సార్, మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఇది బతుకు జట్కా బండి ప్రోగ్రాం కాదనుకో, మన ఇల్లు. అవును సార్. తను ఏమందంటే, అసలు నీ ప్రాబ్లం ఏంటి అని అడిగా. నా భర్త మంచోడండి, పని చేస్తాడు, కష్టపడతాడు, 2 డ్యూటీలు చేస్తాడు, మార్కెట్లో కూడా పని చేస్తాడు, మున్సిపాలిటీ కాకుండా. కానీ చిన్న చిన్న తప్పులు చేస్తాడు. ఏం చేశాడు? వేరే అమ్మాయిలతో తిరుగుతాడండి. అది నాకు అడుగుతుంటాను నేను, కాదంటాడు. నేనేంటంటే, నాకు ఎక్కువ ఇష్టం ఆంజనేయులు అంటే. నా భర్త, ఎవరికైనా భర్త అంటే ఇష్టమే సార్, నాకు ఇష్టమే కాదు. నేనేంటంటే ఎక్కువ అడిగా, అది మాత్రం వాస్తవం. యాడికెళ్ళొచ్చావు అడిగాను. తనకి ఎలా అనిపించిందంటే, నేను షాడిస్ట్ లాగా తెగ అడుగుతున్నాను అనే కోపంతో కొట్టాడు. అట్టా ఒక అమ్మాయితో ఆ సంబంధం పెట్టుకుంటే వాళ్ళు వచ్చి కొట్టారండి, తలకాయ పగిలింది, నా అదృష్టం బతుకున్నాడు, హాస్పిటల్లో 2 రోజులు ఉన్నాడు, అప్పుడు కూడా పాలన అయిపోయింది అన్నాడు. అప్పటి నుంచి నా డౌట్ అండి, అంతమించి ఏం లేదు. మొన్న ఎప్పుడు కోపం వచ్చి నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను అన్నాడు. నా పెళ్ళ వేరే పెళ్ళం ఉంది, నువ్వు వద్దు, వెళ్ళిపో, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, అప్పుడప్పుడు వచ్చి కలుస్తా.